హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఎగ్ బోండా చేస్తున్నాను చూడండి. అందుకనే బయట అయితే ఇంక రెడీ చేస్తున్నాను అనమాట. పొద్దున్నే నాకు కొంచెం బయట ఆవు పేడ వేసింటే తెచ్చి అనమాట. బాగుంది రాలి కింద మరి కొంచెం కలర్ వేసిన, అందుకని ఇంత బాగా కనిపిస్తుంది చూడండి. అందుకనే ముగ్గు వేయాలనిపించింది, ఇక వేసిన ముగ్గు. ఈరోజు అయితే ఎగ్ బోండా చేస్తాను ఫ్రెండ్స్. మరి 5 అయింది టైం. 5 అయింది కదా. మరి అన్నీ బయటకైతే తెచ్చుకొని ఇంకా ఎగ్ బోండా వేస్తాను. సండే అనగానే అందరికి చికెన్లు మటన్లు గుర్తొస్తాయి కదా. మరి ఈరోజు అయితే మాకు ఎగ్ బోండా వేసుకోవాలనిపించింది, అందుకని ఎగ్ బోండా వేస్తాను అనమాట. ఇప్పుడైతే అన్నీ తీసుకొస్తాను ఫ్రెండ్స్ బయటకైతే. ఎగ్ బోండాకైతే నేను 8 గుడ్లు వేసుకున్నాను చూడండి. మరి 8 గుడ్లు తగ్గట్లుగా శనగపిండి కానీ తెచ్చిన. 1/2 కేజీ కొంచెం తక్కువ ఉంది శనగపిండి. దీంట్లోకి కారం, సోడా పొడి, జీలకర్ర, ఉప్పు. ఇది బోండా రెడీ అయినాక మనకి ఎల్లిపాయ కారం వేసుకునేకి అనమాట. నిమ్మకాయ, మా ఇంట్లో నిమ్మకాయ లేదు, అందుకని చిన్న పీస్ తెచ్చిన చూడండి. ఇంకా లాస్ట్లో మనకి నిమ్మకాయ పడితేనే టేస్ట్ అనమాట, అందుకని కొంచెం నిమ్మకాయ అయితే ఉంది. 8 గుడ్లు తెచ్చినా కదా. ఇప్పుడు ఉడకబెట్టాక పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టినా. ఇప్పుడైతే ఇంకా పొయ్యి మీద వేసేస్తాను. ఇది కొంచెం చిన్న సైజు గుడ్లు అనమాట, లేవు గుడ్లు అయితే. గాలి ఫుల్గా ఉంది, గాలికాలం కాబట్టి గాలి ఫుల్గా ఉంది బయట. గుడ్లు అయితే ఇంక పొయ్యి మీద పెట్టినా కదా ఉడికేకి. ఇప్పుడైతే శనగపిండి కలుపుతాను. 8 గుడ్లు తీసుకున్నాను నేను. ఇది 1/2 కేజీకి కొంచెం తక్కువ ఉంది పిండి, శనగపిండి. దీంట్లో మనకు కావాలంటే కొంచెం బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు. కొంచెం ఏమంటారు క్రిస్పీగా కావాలంటే, మనకు మెత్తగా కావాలంటే ఇంకా అవసరం లేదనమాట బియ్యం పిండి. దీంట్లో తగినంత ఉప్పు, ఒక సగం స్పూన్ కారము, జీలకర్ర 1 స్పూను, కొంచెం వంట సోడా. అయిపోయింది వంట సోడా అయిపోయింది. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని మనం ఇంట్లో లేకుండా కలుపుకుందామండి పిండి. ఆదివారం అనగానే అందరికీ చికెను మటను గుర్తొస్తుంటుంది కదా. మరి కొంతమంది తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకోలేరు. దగ్గర ఉంటే తొందరగా తెచ్చుకోవచ్చులేండి. మరి వేరే ఊరు పోయి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము తొందరగా. అందుకని ఇంకా సాయంత్రం పూట ఇప్పుడుగా ఎగ్ బజ్జీ వేస్తున్నాం. మరి ఎగ్ బోండా, ఎగ్ బజ్జీ ఒకటి, ఎగ్ బోండా 2 రొట్టెలే. ఇంకా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది చూడండి. ఎక్కువ నీళ్ళుగానే వేసుకోకూడదు, ఎందుకంటే మనకి గుడ్డకి పిండి పట్టుకోవాలి కదా. అందుకని అంత గట్టిగా ఉండకూడదు. అట్లా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. పిండి అయితే రెడీ అయింది. మరి గుడ్లు ఉడికే వరకు కొద్దిసేపు నాంతుంది. మరి పిండి పక్కన పెట్టేస్తాను. రెస్ట్ చేయాలా పిండికి? మంట గడ్డాక సచ్చడే చేయికి తగులుతుంది, గాలి అక్కడెక్కడ తిప్పుతుంది కదా. అది తెచ్చుకోవాలా పట్టుకునేది. తెచ్చుకుంటే బాగా గుడ్లు అయితే ఉడికినాయి చూడండి. దించిగా సన్నీళ్ళకి అయితే వేస్తాం. మరి గట్టి పట్టుకో. పగిలిపోయింది ఒకటి. 8 గుడ్లు అంటే ఒకటి పగిలిపోయింది ఉడికేటప్పుడు. చల్లనీళ్ళు వేసుకుంటే మనం పొట్టుగానే ఈజీగా వస్తుంది తీసేకి, లేదంటే తొందరగా రాదు. మరి చల్లగా అయినా గుడ్లు రాదనమాట. చల్లనీళ్ళకి వేసుకోవాలి మనము.
గుడ్లు అయితే సన్నీళ్ళకి వేసినా కదా. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేస్తాను. ఈ నూనె వేడయ్యే లోపల పొట్టు తీసుకున్నామండి. మనకి ఎగ్ బొండాకి బాగా గుడ్డు మునిగేంత వరకు ఉండాలి నూనె, అట్లయితే బాగా వస్తుంది మరి. అందుకని కొంచెం బాగా ఎక్కువ వేసినాం నూనె. ఎనిమిది గుడ్లు కదా, 8 సన్నవి కదా గుడ్లు. ఇంకా గుడ్లు అయితే అన్ని పొట్టు తీసుకున్నాం చూడండి. ఇప్పుడు కొంచెం పొయ్యి అంటించి ఇంకా నూనె కానీ వేడైంది. బోండాలు అయితే వేసేస్తాను. మనము బయట అమ్ముతుంటారు కదా బోండాలు, ఎగ్ బోండా ఆడ తింటాము. నేనైతే అప్పుడు తినలేదు. తింటారు కదా ఆడ తినే కంటే మనం ఇట్లా ఇంట్లో చేసుకొని తినేది మేలు కదండి. వాళ్ళు చేసినంత రుచికి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మరి. అదే అంతకంటే మంచిగా చేసుకోవచ్చు. మనకి రుచికి రుచి, ఆరోగ్యంకి ఆరోగ్యం అనమాట. ఎందుకంటే మనం ఇంట్లో మనం మంచిగా చేసుకుంటాం కదా. వాళ్ళు ఏమేమి నూనెలు వేసి చేస్తారో మరి. అందుకని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది చూడండి మరి. నూనె అయితే వేడైంది చూడండి. ఇంకా బాగా అయితే ఎగ్ బొండా వేసేసుకుందాం పిన్లో ముంచుకొని మరి. ఎగ్ బొండా వేసేటప్పుడు మసాలా జాగ్రత్త పట్టుకోవాలా, లేదంటే పిండి ఎక్కువ అంటుకున్నా బాగుండదు, అంటుకోకుండా బాగుండదు చూడండి. నువ్వు ఎంత జాగ్రత్త పట్టుకుంటావో తెలుస్తుంది ఇప్పుడు. స్పూన్తో కానీ వేసుకోవచ్చు. స్పూన్తో వేసుకుంటే పిండి ఎక్కువ పడుతుంది మనకి, అందుకని అంత బాగుండదు మరి. ఇట్లా వేసుకొని చేత్తోనే. 8 పట్టుకోలే కదా, పట్టు 4 వేస్తా. 4 2 వాయిలు వేస్తాను. ఉంటుంది అట్లా ఖాళీనే. నేను బాగా వేడి మీద ఉంది కదా. బోండాలు అయితే వేసినా కదా, మంచిగా ఎర్రగా గాలినాక తీసేసుకున్నామండి. తొందరగా గాలుతాయి, ఎందుకంటే మనకి శనగపిండి కదా. తొందరగా గాలుతాయి, బజ్జీ కంటే తొందరగా గాలుతాయి. ఎందుకంటే సల్పాగా అంటుకుంటుంది పిండి. గుడ్డ ఆల్రెడీ ఉడికింటుందే, పిండి కానీ సల్పాగా అంటుకుంటుంది, అందుకని తొందరగా గాలుతాయి చూడండి మరి. చూడండి మంచి కలర్ వచ్చినాయి మరి. ఇట్లయితే తీసేస్తా ప్లేట్లోకి. చాలా కలర్ ఎర్రగా వచ్చినాయి కదా బాబు. తొందరగా కాలుతాయి మరి గుడ్డు కాబట్టి. ఎగ్ బోండాలు ఎగ్ బోండా రెడీ చూడండి ఫ్రెండ్స్. మరి ఇంతకంటే బాగా చేస్తారా బయట చేసేవాళ్ళు కానీ మరి. మా ఆయన ఇంకేమనంటే తిని చూసినాక చెప్తానంటాడు మరి. బాగా కండ్లకు వస్తుంది. సూపర్ వచ్చావులే. వేసిడి 4. కొంచెం మనకి ఏమైనా శనగపిండి ఎక్కువ మిగిలితే ఎక్కువ అవుతుంది అనుకోండి, కొన్ని ఉల్లిగడ్డలు వేసి మనం చిన్న చిన్న బజ్జీలు వేసుకోవచ్చు మరి. ఎట్లా చేసుకోవచ్చులే దాన్ని.
ఆయిల్ ఎక్కువ కొద్దాలో పొగంతా నాకు అన్నీ అయితే మిగిలింది కదా పిండి పిండి మిగిలింది. ఏంటి మిగిలింది. నిమ్మకాయ పిండుకొని తింటే చూడండి టేస్ట్ ఏమంటే నిమ్మకాయ తక్కువ ఉంది మా ఇంట్లో ఈరోజు. ఏ సౌండ్ వస్తుంది. గుడ్డు ఏమన్నా తక్కువ ఎగ్ బోండాలు మాత్రం సూపర్ వచ్చినాయి ఈరోజు. కలర్ ఓకే కలే ఎగ్ బోండా రెడీ. ఎగ్ బోండా రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే టేస్ట్ చూద్దామని ఎట్లుందో. ముందైతే కట్ చేసుకొని కొంచెం నిమ్మకాయ కొంచెం కారము గార్నిష్ చేయి. కాదు ఉల్లిగడ్డ వేసుకుందాం. గార్నిష్ కదా అనేది తినేక అనేది మనం గార్నిష్ కాదు. కాదా వేస్తారు కదా. పెట్టాలి చూపి. సూపర్ వచ్చింది చూడండి. మరి లోపల కానీ బాగా గుడ్లు కానీ ఉడికినాయి కదా మనకి. ఇదేమో ఎల్లిపాయ కారం చూడండి. కొంచెం ఎల్లిపాయ కారం చల్లుకొని టేస్ట్ చూద్దామండి. నువ్వు చూడవా చూస్తాను. నువ్వు తిన ఒకటి నాన్న ఒకటి తింటాను. ఇంకా వెట్లు తినేది ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డ తింటే టేస్ట్ బాగుంటుంది. దానికే సరిపోయా నిమ్మకాయ. నిమ్మకాయ నీ దానికే సరిపోయా. నా టేస్ట్ చూసే ఉంటే చాలు మరి. అంతేలే. చూడండి ఇక ఎల్లిపాయ కారం ఉల్లిగడ్డ నిమ్మకాయ వేసిన మరి టేస్ట్ ఉంటుంది చూడండి. చాలా బాగుంటుంది మరి. ఎట్లెట్లుంది బాగుందా. సూపర్గా నిజంగా బయట అయితే ఎప్పుడు తినలేను నేను ఎగ్ బోండా. మరి ఈరోజు అయితే ఇంట్లో చేసుకొని తినాం చూడండి. చాలా బాగుంది. ఎగ్ బోండా అంటే అదేముందండి శనగపిండిలో ముంచేసేది అనుకున్నాం. టేస్ట్ మాత్రం నిమ్మకాయ ఎల్లిపాయ కారం వేసుకున్నాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నువ్వు కానీ చూడి చూస్తాలే. నాకు ఉల్లిగడ్డలు వద్దులే. అవసరం లేదా వేడి పెట్టుకుంటా. కొంచెం వేస్తారు రెండు వద్దు. చూడు ఎట్లుందా. సూపర్ ఉంది. బాగుందా బాగుంది టేస్ట్. సూపర్. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎగ్ బోండా సూపర్ అంటే సూపర్ వచ్చినాయి చూడండి. మరి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మరి మీకు ఇష్టమైతే ఇట్లా చేసుకొని తినండి ఓ రోజు. మా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి బై ఫ్రెండ్స్.